ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు అంబటల సంగతులు కార్యక్రమం. మనం ఇంత స్వేచ్ఛగా తిరగగలుగుతున్నామంటే, మన హక్కుల్ని పొందగలుగుతున్నామంటే కారణం మన దేశానికి స్వాతంత్ర్యం రావడం. మరి దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహానీయులు పోరాడి వారి ప్రాణాలను ఫలంగా పెట్టారు. అందులో ఒకరు గొప్ప సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమరయోధులు లాహూజీ సాల్వే. మరి ఆయన గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. క్రాంతి గురు లాహూజీ సాల్వే గురించి మూత్నూరుకు చెందిన కాంబ్లే సాయి ప్రసంగంలో. ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్రం ఎంతోమంది మహనీయుల కృషి త్యాగాల ఫలితంగా లభించింది. వారిలో అగ్రగణ్యులు లహూజీ సాల్వే. జీవితాంతం వివాహం చేసుకోకుండా జగేల్తర్ దేశాసాటి మరేల్తర్ దేశాసాటి అని విప్లవాత్మక ప్రతిజ్ఞ చేసి భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్వాతంత్ర ఆకాంక్షను రగిలించిన వ్యక్తి లహూజీ సాల్వే. ప్రతి సంవత్సరం నవంబర్ 14న లహూజీ సాల్వే గారి జయంతి ఉంటుంది. లహూజీ సాల్వే జననం నవంబర్ 14, 1794లో పూణే సమీపంలోని పేత్ అనే ఒక గ్రామంలో జరిగింది. లహూజీ సాల్వే తల్లిదండ్రులు విఠాబాయి రాఘోజీ సాల్వే. ఒకరోజు రాఘోజీ సాల్వే సజీవంగా ఉన్న పులిని బంధించి భుజాలపైన మోసిన ధైర్య సాహసాలకు మెచ్చి పేష్వా బాజీరావు II అతనిని సైన్యంలో ఒక ముఖ్యమైన అధికారి హోదాలో నియమించారు. ఖడ్కీ వద్ద 5 నవంబర్ 1817లో ప్రారంభమైన రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధంలో మరాఠా సైన్యం తరపున తండ్రితో పాటు లహూజీ కూడా పాల్గొన్నారు. అప్పుడు లహూజీ వయస్సు కేవలం 23 సంవత్సరాలు మాత్రమే. మాతృభూమి రక్షణకై 12 రోజుల పాటు బ్రిటిష్ సైనికులతో విరోచితంగా పోరాడిన తన తండ్రి రాఘోజీ సాల్వే కళ్ళ ముందే అమరవీరుడు కావడం చూసిన లహూజీ రణభూమిలో తండ్రికి నివాళి అర్పిస్తూ జగేల్తర్ దేశాసటి మరేల్తర్ దేశాసటి అంటే బ్రతికి ఉన్నంతకాలం దేశం కోసం జీవించడమో లేదా దేశం కోసం వీరమరణం పొందడమో అనే విప్లవాత్మక ప్రతిజ్ఞ చేసి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీను ఓడించడానికి మరియు దేశ స్వాతంత్రం కోసం విప్లవ సైన్యంను సృష్టించాలని దృఢ నిర్ణయాన్ని తీసుకున్నారు. 1822లో నానా పేర్త్ సహకారంతో పూణేలోని రాస్తాపేత్లో ఒక వ్యాయామశాలను అంటే ఒక అఖాడాను తాలింను ప్రారంభించారు. ఇది దేశంలో మొట్టమొదటి శిక్షణ నైపుణ్య కేంద్రం. ఈ శిక్షణ కేంద్రంలో తనకు వారసత్వంగా లభించిన అన్ని రకాల యుద్ధ నైపుణ్య కళలను యువకులకు నేర్పిస్తూ వేల మంది స్వాతంత్ర పోరాట వీరులను తయారు చేశారు. వీరి శిష్యుల్లో వాసుదేవ్ బళవంత్ ఫడ్కే, చాపేకర్ బంధువులు, గణేష్ అగార్కర్, జ్యోతిబా పులే, బాలగంగాధర్ తిలక్ లాంటి ఎందరో మహానుభావులు లహూజీ సాల్వే గారి శిష్యులే. 1857లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన తొలి స్వాతంత్ర పోరాటానికి పునాదులు వేసిన వ్యక్తి లహూజీ సాల్వే. మహాత్మా జ్యోతిబా పులే, సావిత్రిబాయి పులే విద్యా సామాజిక ఉద్యమానికి లహూజీ వస్తాద్ సాల్వే సంరక్షకునిగా ఉన్నారు. మహాత్మా జ్యోతిబా పులే అప్పుడు బాలికల కోసం ప్రారంభించినటువంటి పాఠశాలకు రక్షణగా లహూజీ ఉన్నారు. 1848లో బుధవార్పేట్లోని భిడేవాడలో బాలికల కోసం జ్యోతిబా పులే మొట్టమొదటి పాఠశాలను స్థాపించారు. అయితే ఈ పాఠశాలలో ఏ బాలిక కూడా చేరడం లేదు. అయితే లహూజీ సొంతంగా తన సోదరుడి కూతురు అయినటువంటి ముక్తా సాల్వేను అక్కడ చేర్పించడం జరిగింది. ముక్తా సాల్వే 3వ తరగతి చదువుతున్న సమయంలో మాంగ్ మహార్ దుఃఖాచా విషయ్ అను అంశంపైన ఒక వ్యాసం రాసింది. ఈ వ్యాసం 1855లో జ్ఞానోదయం అనే మరాఠీ వార్తాపత్రికలో ప్రచురితమైంది. దీనికి గాను బ్రిటిష్ ప్రభుత్వం ముక్తాకు ఉత్తమ విద్యార్థిగా, మొదటి రచయితగా, ఉపాధ్యాయురాలిగా ఖ్యాతి ఇవ్వడం జరిగింది. షేక్ ఉస్మాన్ మరియు ఫాతిమా షేక్లకు మద్దతుగా నిలిచారు లహూజీ సాల్వే. లహూజీ సాల్వే ప్రేరణతో, లహూజీ సాల్వే సూచనలతో షేక్ ఉస్మాన్ మహాత్మా జ్యోతిబా పులేకు సాంఘిక సంస్కరణ ఉద్యమాలలో సహాయం చేయడం అనేది జరిగింది. 1875లో సత్యశోధక్ సమాజ్ ఆధ్వర్యంలో మహర్షి దయానంద సరస్వతి ఊరేగింపు కార్యక్రమం అనేది జ్యోతిబా పులే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అప్పటి ప్రజలు
ఆటంకం సృష్టించడం అనేది జరిగింది. దీనికి లహూజీ సాల్వే రక్షణ కల్పించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. లహూజీ సాల్వే దేశ సమాజ శ్రేయస్సులో ఎంతో కీలక పాత్ర పోషించారు. జీవితాంతం వివాహం చేసుకోకుండా ఒక విప్లవాత్మక ప్రతిజ్ఞ చేసి జగేల్తర్ దేశాసటి మరెల్తర్ దేశాసటి అని ప్రతిజ్ఞ చేసి దేశ స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించారు. అలాగే సమాజంలో సాంఘిక సంస్కరణ ఉద్యమాలకు కూడా పునాదులు వేశారు లహూజీ వస్తాద్ సాల్వే. అయితే స్వాతంత్రం సాధించాలనే సంకల్పాన్ని మొదటగా సంకల్పించి పులిలా జీవించాలి, సింహంలా స్వేచ్ఛగా తిరగాలి అని గర్జించి స్వరాజ్యం, స్వేచ్ఛ, స్వాతంత్రం కోసం జీవించిన దేశం కోసమే, మరణించిన దేశం కోసమే అని విప్లవ ప్రతిజ్ఞ చేసి వివాహం చేసుకోకుండా జీవితాన్ని దేశం మరియు సమాజ శ్రేయస్సుకు అంకితం చేసి వేలాది మంది స్వాతంత్ర పోరాట వీరులను తయారు చేయడమే కాకుండా ఎంతోమంది గొప్ప మహనీయులను తీర్చిదిద్ది గురువులకే గురువు అయిన ఆద్య క్రాంతి గురు, ప్రథమ స్వాతంత్ర సమరయోధుడు లహూజీ సాల్వే దేశానికి చేసిన అమూల్యమైన సేవలను స్మరిస్తూ ఆయన జయంతిని రాష్ట్రీయ స్వతంత్ర సంకల్ప దివస్గా నిర్వహించడమే మనం ఆ మహానుభావుడికి అందించే కృతజ్ఞ నివాళి. క్రాంతి గురు లాహూజీ సాల్వే గురించి మోత్నూర్కు చెందిన కాంబ్లే సాయి అందించిన ప్రసంగం అది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.